రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో ఆసరా పింఛన్ల తేదీలు విడుదల, డిసెంబర్ నెల పింఛన్లు పడే తేదీ, జనవరి నెల పింఛన్లు పడే తేదీ, ఫిబ్రవరి నెల పింఛన్లు పడే తేదీ, ఇక నుండి వేరే విధానంలో పంపిణీ, దీనికి సంబంధించిన సమాచారాన్ని కూలంకషంగా తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో 3,50,00,000 మంది ఆసరా పెన్షన్ వాహులకు చేరడం అనేది జరుగుతుంది. బంధుమిత్రులకు వీడియోని షేర్ చేయడం ద్వారా వారు దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీకు ఉన్న సందేహాలను కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26వ తేదీన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 4 మహోన్నతమైన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకొని రావడంలో సఫలమైందని చెప్పుకోవచ్చు. మరి ఆ 4 ప్రజా సంక్షేమ పథకాలను కేవలం 31 జిల్లాలలోని 12,769 గ్రామాలలో కేవలం 31 గ్రామాలలోనే మొదటిగా ప్రారంభించడం అయితే జరిగింది. మరి దాదాపు ఇంకా 12,738 గ్రామాల్లో ఈ 4 పెన్షన్ల అమలు కోసం ప్రజలు తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ రైతు భరోసా పథకం అనేది రైతు బంధు ప్లేస్లోనే వచ్చింది. ఈ వీడియోలో ఆసరా పింఛన్లకు సంబంధించిన వివరాలను కూడా తెలుసుకుందాం. కానీ చాలామంది మిత్రులు కూడా ఈ 4 పథకాలు మరి వేరే గ్రామాల్లో, వేరే జిల్లాల్లో ఎప్పుడు వస్తాయని అడగడం జరిగింది. కాబట్టి దీని గురించి కొద్ది చిన్న ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. రైతు బంధు పథకం. ఈ రైతు బంధు పథకం అనేది రైతు భరోసా ప్లేస్లో రావడం అయితే జరిగింది. రైతు బంధు పథకం ప్లేస్లో రైతు భరోసా రావడం జరిగింది. రైతు బంధు కింద ఖరీఫ్ కాలానికి 5,000 రూపాయలు, రబీ కాలానికి 5,000 రూపాయలు, దాదాపు 10,000 రూపాయలు సంవత్సరానికి సమయానుసారంగా డబ్బులు పడేవి. ఏది ఏమైనా భారతదేశం కరోనాలతో అల్లకల్లోలంలో ఉన్న స్థితిగతులలో కూడా తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ గారు అయితే డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలో భాగంగా ఈ 5,000 రూపాయల రైతు బంధును 7,500 రూపాయలు చేస్తాను, సంవత్సరానికి 7,500 రూపాయల చొప్పున 15,000 రూపాయలను సంవత్సరానికి ఇస్తామని చెప్పడం తెలిసిన సంగతే. మరి ఇచ్చిన మాట తప్పుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఖరీఫ్ కాలానికి 6,000 రూపాయలను, రబీ కాలానికి 6,000 రూపాయలను, మొత్తం సంవత్సరానికి 12,000 రూపాయలను ఇస్తానని చెప్పింది. ఓకే,
రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రం అప్పుల లోతులో లోబిలో కూలుకొని పోకుండా ఉండడానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 1500 రూపాయలను ఎకరానికి తగ్గించిందని చెప్పుకోవచ్చు. అయితే ఖరీఫ్ కాలానికి సంబంధించిన రైతు భరోసా డబ్బులు పడే అవకాశం తక్కువ మోతాదులోనే ఉంది. మరి రబీ కాలానికి ప్రారంభమైన రైతు భరోసా కేవలం 31 గ్రామాల్లోనే పడడం అయితే జరిగింది. మరి ఈరోజు 2 ఎకరాల వరకు 31 గ్రామాల్లో రైతు భరోసా డబ్బులు పడ్డాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి 12,738 మిగతా గ్రామ పంచాయతీలలో ఈ రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మార్చి వరకు పడే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. అనగా ఈ జనవరి నెలలో ఇంకా 4 రోజుల సమయంలో ప్రతి ఒక్క గ్రామంలో 2 ఎకరాల వరకు పడే అవకాశం ఉంది. ఫిబ్రవరి మాసంలో 5 ఎకరాల వరకు పడే అవకాశం ఉంది ప్రతి ఒక్క జిల్లాలో. మార్చి మాసంలో 5 నుంచి 10 మధ్యలో పడే అవకాశం అయితే ఉంది. ఏప్రిల్ మాసంలో 10 ఎకరాల పైన ఉన్న వారందరికీ కూడా రైతు భరోసా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా మరి రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తారని కూడా పూర్తిగా పారదర్శకంగా ప్రభుత్వం అయితే చెప్పలేకపోయింది. ఎవరైతే వ్యవసాయ నిమిత్తం, వ్యవసాయం కోసం, వ్యవసాయ సాగు కోసం భూమిని వాడుతున్నారో వారందరికీ 100, 1000, 10,000 ఎకరాలు ఉన్నా కూడా రైతు భరోసా డబ్బులు పడతాయని ప్రభుత్వం ఒక సూచనలు చేయడం అయితే జరిగింది. రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ అన్న, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్న గారు కూడా ఈ రైతు భరోసా డబ్బులు ప్రజలకు దుర్వినియోగం పాలు కాకుండా ఎవరైతే అర్హులున్నారో వారందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే అనర్హులుగా గుర్తిస్తామో వారందరికీ మధ్యలోని నిధులను ఆపివేయడంతో పాటుగా నిధుల పంపిణీ చేసిన డబ్బులను కూడా తిరిగి వసూలు చేసుకుంటామని కూడా ఖరాఖండుగా చెప్పడం అయితే జరిగింది. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ రైతన్నలకు సంవత్సరానికి 12,000 రూపాయల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైపోయిందని చెప్పుకోవచ్చు. మరి వ్యవసాయ నిమిత్తం కూలీ పనులకు వెళ్తున్న రైతన్నలకు కూడా 6,000 రూపాయల పంపిణీ కార్యక్రమం జరిగింది. దాదాపు 10 లక్షల మంది కూలీలకు డబ్బుల పంపిణీ కార్యక్రమం జరిగినట్లు తెలుస్తుంది. మిగతా మందికి కూడా ఏప్రిల్ వరకు పడే అవకాశం అయితే ఉంది. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎప్పుడా అని వేచి చూస్తున్న ఆసరా పింఛన్లపైన ప్రభుత్వం కనికరించిందని చెప్పుకోవచ్చు. ఒకానొక సందర్భంలో ఆసరా పింఛన్లు కేవలం 200 రూపాయలే ఉండేది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 2014కు ముందు పరిపాలించినప్పుడు కూడా 200 రూపాయలే ఉండేది. ఈ 200 రూపాయల ఆసరా పింఛన్లను 2016 రూపాయలకు, 3016 రూపాయలకు మన మాజీ సీఎం కేసీఆర్ పెంచడం జరిగింది. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఈ పింఛన్ల డబ్బుల పంపిణీ కార్యక్రమం జరిగింది. వృద్ధులకు 2016 రూపాయలు ఇస్తే వికలాంగులకు 3016 ఇచ్చిన సీఎం కేసీఆర్ గారు 2023 జూలైలో వికలాంగులకు 4016 రూపాయలను పెంచడం జరిగింది. 2024 ఎన్నికల హామీలో భాగంగా 2016 రూపాయలను 4016 రూపాయలకు, 4016 రూపాయలను 6016 రూపాయలకు పెంచుతానని చెప్పారు మన సీఎం రేవంత్ అన్న. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజే అనగా డిసెంబర్ 9 ఎల్బీ నగర్లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోయే కాంగ్రెస్ అభ్యర్థిగా మాట ఇస్తున్నాను, నేను అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంతకం ఆసరా పింఛన్ల పెంపు పైన పెడతా అని రేవంత్ అన్న మనకు మాటిచ్చిన సంగతి తెలిసిందే. కొత్త పింఛన్లు దేవుడెరగా, పాత పింఛన్లే సమయానుసారంగా పడక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు రాష్ట్ర ప్రజలు. ఇలాంటి తరుణంలో రాష్ట్ర కాంగ్రెస్ పైన తీవ్ర ఇబ్బందులు, తీవ్ర అసంతృప్తి నెలకొన్న వేళ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసిందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఆసరా పెన్షన్ల పెంపు కూడా జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి కూడా తెలుసుకుందాం. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9న అధికారంలోకి వచ్చిన వెంటనే 5 లక్షల వరకు ఉన్న ఆరోగ్యశ్రీ బీమాను
10 లక్షలకు పెంచింది ఆరోగ్యశ్రీని. ఇది ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సోదరి మనులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా కల్పించడం జరిగింది. ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రాష్ట్ర ఆదాయం వేల కోట్లలో నష్టం సమకూరుస్తున్న రాష్ట్ర ప్రజా ప్రయోజనాలను, రాష్ట్ర అక్క చెల్లెమ్మలను దృష్టిలో పెట్టుకొని ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసింది. 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ను అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచింది. 500 రూపాయలకే సబ్సిడీని అందించి గ్యాస్ సిలిండర్ల పంపిణీ ద్వారా కట్టెలను అడవి నుంచి అక్రమంగా తరలించే వారికి ఇది ఒక విముక్తిగా పేర్కొనడం జరిగింది. ఇంటింటికి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్లు అందించి రేవంత్ అన్న ప్రతి ఇంట్లో కూడా ఒక కొడుకుగా మారాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల వరకు దాదాపు 16,000 కోట్ల వరకు కూడా రైతు రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు సంవత్సర పరిపాలన కాలంలో 8 హామీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పుకోవచ్చు. అయితే ఇన్ని పనులు చేసిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్కడ కొన్ని లోసుకులు అయితే ఉన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 2 లక్షల రూపాయల వరకే రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల పైన ఉన్న వారికి రుణమాఫీ చేయలేకపోయింది. మరి 2 లక్షల పైన ఉన్నవారి ఓట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి వేయలేదా అని రైతన్నలు ఆలోచన చేసే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పింఛన్లపైన దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఆసరా పింఛన్లను పెంపు చేయడం ద్వారా దాదాపు 22,000 కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుందని మనకు నివేదికలు రావడం జరిగింది. రాష్ట్రంలో 43 లక్షల పైచిలుకు మంది కూడా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆసరా పింఛన్లను తీసుకుంటున్నారు. ఈ 2,016 రూపాయలను 4,016 రూపాయలకు పెంచితే 2,000 రూపాయలు, ఈ 4,016 రూపాయలను 6,016 రూపాయలకు పెంచితే 2,000 రూపాయలు, అనగా 43 లక్షలు ఇంటూ 2,000 రూపాయలు అదనపు భారం అంటే రాష్ట్ర ఆర్థిక ఖజానాకు అత్యంత గండిపడే అవకాశం ఉంది. మరి అమలుకు అయోధ్య యోగం లేనిది, అమలుకు ఆమోగ్య యోగం లేని బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుందా అంటే అవుననే చెప్పుకోవచ్చు. ఎందుకనగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. చేసింది ప్రభుత్వం. మరి ఈ 2,016 రూపాయలు, 4,016 రూపాయల ఆసరా పెన్షన్ల పెంపు అత్యంత త్వరితగతంగా ప్రభుత్వం అమలు చేయాలని ఇప్పటికే తన ప్రణాళికలను, తన రచనలను రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే ఆసరా పెన్షన్ల పైన ప్రజలకు ఉన్న అమోఘాలను మొత్తం కూడా తొలగిపోతున్నాయి. ఈరోజు ఆసరా పెన్షన్ల గురించి మాట్లాడుకుందాం. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9న అధికారం చేపట్టిన తర్వాత డిసెంబర్ నెల ఆసరా పెన్షన్లు డిసెంబర్ 27వ తేదీకి, జనవరి నెల ఆసరా పెన్షన్లు జనవరి 27వ తేదీకి, ఫిబ్రవరి నెల ఆసరా పెన్షన్లను ఫిబ్రవరి 27వ తేదీకి, మార్చి నెల ఆసరా పెన్షన్లను మార్చి 27వ తేదీకి, ఏప్రిల్ నెల ఆసరా పెన్షన్లను 25వ తేదీకి, మే నెల ఆసరా పెన్షన్లను 25వ తేదీకి, జూన్ జూలై నెల ఆసరా పెన్షన్లను ఆగస్ట్ నెలలో, ఆగస్ట్ నెల ఆసరా పెన్షన్లను సెప్టెంబర్ నెలలో, సెప్టెంబర్ నెల ఆసరా పెన్షన్లను అక్టోబర్ నెలలో, అక్టోబర్ నెల ఆసరా పెన్షన్లను నవంబర్ నెలలో ప్రభుత్వం డబ్బుల పంపిణీ కార్యక్రమం చేసింది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 43 లక్షల మంది పైచిలుకు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు నెలసరి వినియోగం కోసం ఉపయోగించుకునే పింఛన్లు సరైన సమయానికి అందక అస్తవ్యసలు పడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పింఛన్ల పెంపుపైన దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. కానీ ఇందులో ఎవరైతే ఆసరా పెన్షన్లు అప్లై చేసుకుంటున్నారో,
ఎవరైతే ప్రజాపాలన పథకంలో భాగంగా ఆసరా పింఛన్లను అప్లై చేశారో వారందరినీ కలుపుతూ ఎవరైతే ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ రేషన్ కార్డ్, ఫేక్ సదరం సర్టిఫికేట్, వయస్సు మార్పిడి కోసం తక్కువ వయసు ఉన్నవారు ఎక్కువకు ఎవరైతే మలుచుకున్నారో వారందరినీ రద్దు చేస్తుందట. వీరందరినీ రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో అర్హుడుగా భావించబడిన 57 సంవత్సరాలు పైచిలుకు నిండిన ప్రతి ఒక్క తెలంగాణ పౌరునికి పెరిగిన ఆసరా పెన్షన్లు అమలు కాబోతున్నాయి. మరి ఇప్పటికే చాలామంది మదిలో వెదుగుతున్న సందేహం, నవంబర్ నెల ఆసరా పెన్షన్లు చాలామందికి రాలేదు, డిసెంబర్ నెల ఆసరా పెన్షన్లు పంపిణీ కాలేదు, ఈ జనవరి పూర్తవుతున్న జనవరి నెల ఆసరా పెన్షన్లు ఇంకా రాలేవు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందంటే ఈ జనవరి నెలలోనే నవంబర్ డిసెంబర్ నెలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను కూడా క్లియర్ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఏప్రిల్ నెలలో గ్రామాలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు 12,769 గ్రామాలలో సర్పంచుల ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సర్పంచుల ఎన్నికల్లో 43 లక్షల పైచిలుకు ఉన్న ఆసరా పింఛన్ వాహుల యొక్క ఓట్లు కీలకం కాబోతున్నాయి. 100 అయినా 600 అయినా ముమ్మాటికి నమ్మాల్సిన నిజం, గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ముందే ఆసరా పింఛన్ల పెంపు ఉంటుంది. ఒకవేళ గ్రామ పంచాయతీ ఎన్నికలు జూన్ మాసంలో, ఏప్రిల్ మాసంలో ఉన్నట్లయితే మ్యాక్సిమం ఏప్రిల్లోనే ఉంటాయి. కావున ఈ మార్చి వరకు ఆసరా పెన్షన్ల పెంపు జరిగిపోతుంది. ఈ ఆసరా పెన్షన్ల పెంపు కోసం ప్రభుత్వం ఈ నెలలోనే అర్హుల లిస్టులను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ అర్హుల లిస్టులో ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టారో వాళ్ళందరినీ తొలగిస్తూ ప్రజాపాలన పథకంలో అప్లై చేసుకున్న 5 లక్షల మందిని కలుపుతూ కొత్త లిస్టులను విడుదల చేసి మార్చి నుంచి పెరిగిన ఆసరా పెన్షన్లు అనగా 2,016 రూపాయలను 4,016 రూపాయలకు, 4,016 రూపాయలను 6,016 రూపాయలకు పెంచుతుందని సమాచారం అయితే ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 40 లక్షల మంది పెన్షన్ వాహులకు శుభవార్తగానే చెప్పుకోవచ్చు. కారణం ఆసరా పెన్షన్ల పెంపు పైన ఎంతోమంది లక్ష కళ్ళతో ఎదురు చూస్తున్నారని మనందరికీ తెలిసిందే. ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు ఒకవేళ ఆసరా పెన్షన్ల పెంపు చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా వీళ్ళకే పడతాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం గురించి వేచి చూస్తున్న మహిళా సోదరీమణులకు కూడా శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఎన్నికల హామీలో భాగంగా 2,500 రూపాయలు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు అందిస్తా, ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక కొడుకుగా మాట ఇస్తున్నానని చెప్పిన సీఎం రేవంత్ అన్న దీనిపైన కూడా పెంపు పైన దృష్టి పెడుతున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో 3,50,00,000 మంది జనాభాలో దాదాపు 1,72,00,000 మంది మహిళా సోదరీమణులు ఉన్నారు. 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులు దాదాపు 80 లక్షలకు పైగానే ఉంటారు. మరి ఈ 80 లక్షల మందికి 2,500 రూపాయలు ఇచ్చే సాహసం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా అంటే చేయదని చెప్పుకోవచ్చు. అయితే పెళ్ళి అయిన మహిళా సోదరీమణులకు ఒక రేషన్ కార్డు పైన ఒకరికి మాత్రమే ఇచ్చే అవకాశం అయితే ఉంది. అనగా ఒక కుటుంబంలో, ఒక ఉమ్మడి కుటుంబం ఉంది, అత్తమ్మ, మామ, వీరికి 3 కొడుకులు ఉన్నారనుకోండి. ఈ 3 కొడుకులకు 3 భార్యలు ఉంటే వీరందరికీ ఒకే రేషన్ కార్డు ఉందనుకోండి. ఈ అత్తమ్మ మామలో ఎవరికైతే ఒకరికి వృద్ధాప్య పింఛన్ వస్తే వారికి పింఛన్ వచ్చినా ఈ మహాలక్ష్మి పథకం కూడా వస్తుంది. కానీ ఈ 3 కోడళ్లలో కేవలం ఒకరికి మాత్రమే రావడం జరుగుతుంది. ఎక్కువ మోతాదులలో పెద్ద కోడలకు మాత్రమే రావడం జరుగుతుంది. కావున ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులు సపరేట్గా చేసుకోవాలని కోరుకుంటున్నాను. కారణం ఒక ఉమ్మడి కుటుంబంలో ఒక అత్త, ఒక మామ, 3 కొడుకులు ఉన్నా వీరి 3కి పెళ్ళిళ్ళయి
ముగ్గురు భార్యలు ఉన్నా సరే, ఎవరికి వారికి ఒక్కొక్క భార్య ఉన్నా సరే, వీరందరికీ ఒక్కొక్క రేషన్ కార్డ్ సపరేట్గా ఉంటే, వీరి ఇంట్లో 4 రేషన్ కార్డులు ఉంటే, నలుగురికి మహాలక్ష్మి పథకాలతో పాటుగా ఆసరా పెన్షన్ల పథకం కూడా రావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డుల మార్పిడి చేసుకోవాలని కోరుకుందాం. మరి మహాలక్ష్మి పథకానికి సంబంధించిన అర్హతల గురించి మాట్లాడుకుందాం. మహాలక్ష్మి పథకం పొందుతున్న వారు అత్తగారి ఇంట్లో రేషన్ కార్డులో పేరు మాత్రం కన్ఫర్మ్గా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఒకటి ఉండాలి. అర్హురాలపైన సపరేట్ ఫోన్ నంబర్ అయితే ఒకటి ఉండాలి. వార్షిక ఆదాయం 1,50,000 లోపు ఉండాలి. వీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు. అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ ఉండకూడదు. వాళ్ళ హస్బెండ్కు కూడా గవర్నమెంట్ జాబ్ ఉండకూడదు. 3 ఎకరాల వరకు కూడా 3 ఎకరాల కంటే ఎక్కువ అమ్మాయి పేరు మీద కూడా భూమి ఉండకూడదు. ఇవన్నీ నిబంధనలను ప్రామాణికంగా తీసుకొని రాష్ట్రంలో మహాలక్ష్మి పథకానికి నాంది పలికే అవకాశం అయితే ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం కోసం వేచి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక శుభ పరిణామంగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులు అప్లోడ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తన సంవత్సర పరిపాలనలో రైతాంగాన్ని ఆదుకుంది. అదేవిధంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులను ఆదుకొని ఆసరా పెన్షన్ల పెంపు చేయడం పట్ల రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మరింత మన్ననలు పొంది రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కోరుకుందాం. మీకు ఎంతో విలువైన సమాచారాన్ని 4-5 వార్తాపత్రికలు చదివి మేము ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కావున మీరు ఇచ్చే ఒక చిన్నపాటి లైక్, సబ్స్క్రిప్షన్ అనేది మీకు మరింత మంచి సమాచారాన్ని ఇచ్చే అవకాశం అయితే ఉంది. కావున ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.